అందరికీ నమస్కారం. నా పేరు శోభ. నేను హైదరాబాద్ మీర్పేట నుండి వచ్చాను. నేను రావడానికి ముఖ్య కారణం అంటే మా ఫ్రెండ్ ఒక గురువుగారు అనుకోవచ్చు. ఆయన నాకు ఫోన్‌లో చెప్పారు, చంద్రశేఖర్ రెడ్డి అని. మేమిలా కాశీకి వెళ్తున్నాం మేడం, మీరు రండి అని అన్నారు. సరే చూస్తానని అనుకున్నాను. ఆయన ఆయన మా ఆయన మాట వినడంతో నాకు చాలా అదృష్టం కలిసొచ్చినట్టయింది. లేదంటే నేను ఈ కాశీ క్షేత్రాన్ని దర్శించేదాన్ని కాదు. ఇక్కడికొచ్చాక దీని విలువ ఏంటిది? మనము అసలు ఎలా ఉండాలన్నది కూడా నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను. తర్వాత ఈ పీఎంసీ వాళ్ళు కూడా ఇవన్నీ మొత్తము రికార్డ్ చేస్తున్నందుకు వీళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. తర్వాత ఫుడ్డు ఇక్కడ రోజుకు ప్రొద్దున టిఫిను, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైటు చపాతీ, రైస్ ఇలా ఎవరికి ఏది కావాలా అది లేదనకుండా ఎంతో బాగా పెడుతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎప్పుడైనా కానీ మీరు ఎవరైనా కానీ ఏదైనా ఈవెంట్ ఉంటే మాత్రం మిస్ కాకుండా మన అందుబాటులో ఉంటే మాత్రం తప్పకుండా రావాలని నాకు అనిపిస్తుంది. ఆలోచించుకోండి మరి మీరే. తర్వాత మనకి హోటల్లో కూడా సౌకర్యాలు చాలా బాగున్నాయి ఇక్కడ. చలి కూడా ఎక్కువ లేదు, అనుకున్నంత చలి లేదు. కాబట్టి మేము ఎంజాయ్ చేస్తున్నాం. నిన్న ఒక రోజు గడిచిపోయింది. గురు సాంగత్యం, సజ్జన సాంగత్యం అది జరిగింది. ఇవాళ వంశీకిరణ్ సార్ది క్లాస్ అయింది. తర్వాత ప్రొద్దున మేము కాశీ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్ళాము, విశాలాక్షి టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. అంటే మనం ఎక్కడో ఉంటే ఇవన్నీ దర్శించలేము, కానీ ఈ గ్రూప్తో రావడంతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము, అంతటికి వెళ్ళగలుగుతున్నాము. ఒకరికొకరు మాత్రం చాలా సపోర్టింగ్గా ఉంటారు. గ్రూప్లు చాలా బాగా కలిసిమెలిసి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అందరూ దీన్ని అటెండ్ చేయాలని, పిఎంసిలో మళ్ళీ జరిగే ఈవెంట్లకు అందరు రావాలని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.